గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖపట్నం సిటీలో రౌడీలకు ఆస్కారం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రౌడీ యాక్టివిటీస్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఇది మా సిపి గారు ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటున్నాను. దీనిలో భాగంగా మొన్న 25వ తారీఖు నాడు ఇలాంటి యాక్టివిటీ ఒకటి మా అవుట్స్కట్స్లో, అంటే లారీయాడ్ అనే ఏరియా ఉంది ఇక్కడ, స్టీల్ ప్లాంట్ ఏరియాలో. అక్కడ ఈ గంట్యాడ సంబంధించిన వాళ్ళు, న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు 2 గ్రూపులు కొట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఒక గ్రూపు ఇంకో గ్రూప్ మీద అటాక్ చేశారు. దానిలో భాగంగా వీడు సంతోష్ అని చెప్పేసి పాత రౌడీ షీటర్ అండి. పాత రౌడీ షీటరు వాడు. యాక్చువల్గా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన రౌడీ షీటరు. మన పోలీసు అక్కడి నుంచి వేరే మండలాన్ని పంపించారు. వాడు మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి అన్నాడు. కానీ వీడి యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఉన్నాయి. రెండో గ్రూపులో వీడు ఉన్నాడు. మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే బాబీ అనేవాడు గ్రూపు, అదేవిధంగా రవి అనే గ్రూప్ అని చెప్పేసి 2 కూడా ఈ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం అలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా మనకి ఈ కేసు ద్వారా మనకి బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఈ సంతోష్ని ఈ మొల్లి శివ, అదేవిధంగా ప్రవీణ్, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి దాదాపు 12 మంది దాకా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఆ 12 మందిని ఇన్వాల్వ్ అయినట్టుగా మేము ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మేము వీడియో కూడా చూసాం. వీడియోలో వీళ్ళు భయంకరంగా కొట్టడం జరిగింది. సివియర్గా కొట్టారు. అక్కడ ఉన్న వాటి కర్రతో భయంగా హెడ్ మీద బాగా 2-3 సార్లు కొట్టారు. అదేవిధంగా వీళ్ళలో కొంతమంది బాక్సర్స్ ఉన్నారు. బాక్సర్స్ కూడా వాళ్ళకి వచ్చినటువంటి ఆ విద్యతో వాళ్ళు పంచులు వేసి విపరీతంగా కొట్టడం జరిగింది. వాడి కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది. సంతోష్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. దాదాపు 10 కోట్లు పైగా పడినాయి. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం విచారిస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళంతా కూడా బిలో 30 ఇయర్స్ అండి. అంతా అన్మ్యారీడ్ యూత్. మరి వీళ్ళు రాంగ్ ట్రాక్లో పోతారు. యూత్ అంతా కూడా రాంగ్ ట్రాక్లో పోతున్నారు. ఈ రౌడీజం అనేది ఒక క్రేజ్ లాగా, ఇది సినిమాలు చూసి చెడిపోయారో లేకపోతే ఈ ఫ్రెండ్స్ చూసి చెడిపోయారో తెలియట్లేదు. ఈ దాదాపు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు ఈ రవి గ్యాంగ్లో, తర్వాత బాబీగఢ్ గ్యాంగ్లో చేరి వాళ్ళ మాటలు విని మరి మన రౌడీజం లాగా మారాలనో లేకపోతే హీరోయిజంగా మాట్లాడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఈ మొల్లి శివ అని చూస్తే నేషనల్ ప్లేయర్ అండి. బాక్సింగ్లో నేషనల్ బ్రాంజ్ వచ్చింది. అదేవిధంగా మీసాల రవికి నేషనల్ గోల్డ్ వచ్చింది. మరి ఇవన్నీ ఇంత మంచి విద్యను నేర్చుకొని దేశానికి మంచి పేరు తీసుకు రావాల్సిన వాళ్ళు మరి ఈ రౌడీ యాక్టివిటీస్లోకి వెళ్ళి ఈరోజు అరెస్ట్ అయ్యి జైలు పోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం. దీని ద్వారా మన తల్లిదండ్రులందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, ఏ ఉద్యోగం లేకుండా ఏ పని లేకుండా బయట తిరిగే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎవరితో సవాసం చేస్తున్నారు, మరి ఎవరితో తిరిగి మరి ఏదైనా సమస్య తీసుకొస్తారనే ఉద్దేశంతో మీరందరూ గమనించాలి. పిల్లల యొక్క మూమెంట్ గమనించండి. ఈరోజు ఎక్కడికి పోతున్నారు, ఎవరితో ఉన్నారు అనేది అబ్జర్వ్ చేయండి. అదర్వైజ్ మీ పిల్లలు ఈ సొసైటీకి ఎందుకు పనికి రాకుండా పోతారు. అదేవిధంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యే అవకాశం ఉంది. తర్వాత క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఒకసారి రేపు వీళ్ళు చదువుకున్న చదువులకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. గవర్నమెంట్ ఉద్యోగం రాదు, ప్రైవేట్ ఉద్యోగం రాదు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు అప్పీల్ చేస్తున్నాను, వీళ్ళందరూ కూడా మీ యొక్క పేరెంట్స్, మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నానండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.